జస్ట్ 10వ తరగతి చదివిన వాళ్ళకి ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం. నిజమే చెప్పాలి. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? తెలీదు కదండీ! అందుకే నేను ఈ సమాచార లోపం ఉండకూడదని ఇస్తున్నాను. దయచేసి ఒక లైక్ ఇస్తే తెలుగు ప్రజలందరికీ మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారండి. 25 ఏళ్ల లోపు ఉండి 10వ తరగతి చదివాను అనుకునే వాళ్ళు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు 572 పోస్టులు పడ్డాయండి. ఆల్రెడీ విండో ఓపెన్ అయింది. తెలిసిన వాళ్ళు ఎవరు మిగిలిన ప్రాంతాలందరికీ తెలుస్తోంది కానీ మన వాళ్ళకి సమాచారం తెలియట్లేదు. వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసేసారు. ఇమ్మీడియట్‌గా అప్లై చేసేయండి. ఫిబ్రవరి 5 లాస్ట్ డేట్ అండి. అమ్మో! ఇది నాకు వస్తుందా? ఎంతోమంది అప్లై చేసేస్తారు కదా! ఆ మైండ్ సెట్‌లోంచి బయటకొచ్చేయండి. ఎంతమంది అప్లై చేసినా కొట్టేవాడు కూడా మనిషే. కొట్టేవాడు కూడా 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీదే అదే వాళ్ళు డిజైన్ చేస్తారు కదా! క్వెషన్ పేపరు దాన్నే రాస్తాడు. మీరు కూడా అదే రాస్తారు. 10థ్ వాళ్ళే అప్లై చేయాలా అంటే జీతం 40,000 కదండీ! ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంజినీరింగ్ వాళ్ళు వద్దన్నా ఆగుతారా? అప్లై చేస్తారు. కానీ నా సూచన, సలహా ఏంటంటే ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగం. అంటే ఆఫీస్‌లో ఆ పని, ఈ పని ఉంటాయి కదండీ! అన్ని పనులు ఆ ఫైల్‌లు, ఈ ఫైల్‌లు ఒక్కోసారి టీలు కూడా తెప్పించుకుంటారు. మరి చూసుకోండి. రిజర్వ్ బ్యాంక్ కదా అన్నానని చెప్పి ఢిల్లీలో మాత్రమే అనుకోవద్దు. రిజర్వ్ బ్యాంక్ అన్ని రాష్ట్రాల్లో శాఖలు ఉంటాయండి. యాక్చువల్‌గా అయితే ఈ ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఈ మధ్య తీయట్లేదు గవర్నమెంట్. మరి ఎందుకు తీయాలనిపించిందో తెలియదు గానీ 572 ఉద్యోగాలంటే ఇక్కడ గుర్తుంచుకోండి మళ్ళీ ఏ ఒక్కళ్ళకి ప్రత్యేకమైన ఏ రాష్ట్రానికి వెయిటేజే ఉండదండి. అందరికీ సమానమైన వెయిటేజే ఉంటుంది. కాకపోతే మళ్ళీ రిజర్వేషను, రోస్టర్లు ఉంటాయి కదా! ఇవన్నీ కామనే. ఇందాకడ చెప్పాను కదండీ 25 ఏళ్ళు అని చెప్పి. మరి ఎస్సీ, ఎస్టీలైతే ఇంకో 5 ఏళ్ళు, బీసీలైతే 3 ఏళ్ల దాకా అవకాశం ఉంది కాబట్టి ముందు అప్లై చేసేయండి. ఎక్కడ, ఏంటి ఇది ముందు లింక్ అడుగుతారు చాలామంది. లింక్ నేను ఇస్తున్నాను కానీ దయచేసి రిజర్వ్ బ్యాంక్ అటెండెంట్ జాబ్స్ 2026 అని గూగుల్‌లో కొడితే కొంత టెక్స్ట్ వస్తుంది. అది చదివితే కొంత అర్థం అవుద్ది. లోపలికెళ్ళి కాస్త జాబ్ నోటిఫికేషన్ చదివితే ఇయన్నీ మేము చదువుకుంటే మీరు చెప్పేదేంటి అంటారేమో. కేవలం రీల్స్ మీదే ఆధారపడి ఉద్యోగాలు రావండి. కాస్త సెర్చింగ్ ఎబిలిటీ ఉండాలి. లోపలికి వెళ్ళాలి. అంటే రేపు సిలబస్ చూసుకోవాలి కదా! మరి ప్రీవియస్ పేపర్‌లు చూసుకోవాలి కదా! అవన్నీ చూసుకోండి. సార్ నాకు అన్నీ ఉన్నాయి. అప్లై చేయాలనుంది. కానీ ఎగ్జామ్ అంటే భయం ఉంది. ఎలా అంటారేమో. ఆ సలహా, ఆ గైడెన్స్ కూడా మనం ఇద్దామండి. పర్టిక్యులర్‌గా అవసరమైతే నేను మీకు తెలుసు ఆల్రెడీ మాక్ మెంటార్ అని చెప్పి మాక్ టెస్టులు ఎన్నంటే అన్ని 100, 1000 మాక్ టెస్టులు రాసుకోండి. మాక్ టెస్టు ఎగ్జామ్ కొట్టడానికి ఎంతంటే అంత ఉపయోగపడుతుంది. ఇక ప్రీవియస్ పేపర్లు చూడండి. ముందు మొత్తం సిలబస్ అంతా 10థ్ సిలబస్సే కదండీ! సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ బుక్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఆ బేసిక్సే ఉంటాయి ఎప్పుడు. బేసిక్ అర్థమెటిక్, ఆ బేసిక్ రీజనింగు, బేసిక్ ఇంగ్లీషు, బేసిక్ జనరల్ స్టడీస్ ఇవే ఉంటాయి. కాస్త కరెంట్ అఫైర్స్ మాత్రం చూసుకోవాలి. డైలీ న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు ఓకే. సో మరి ఇంకా నాకు డౌట్స్ ఉన్నాయి. సలహాలు, సూచనలు కావాలంటే కామెంట్‌లో అడగండి. ఎంతమంది అడిగారనే దాన్ని బట్టి నేను ఇస్తాను. ఇంకా కొంతమంది